లోక్సభ ఎన్నికల ప్రచారం ఫేజ్ 2 ను ఇవాళ ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ. మెజారిటీ సీట్లలో విజయమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 160కి పైగా సభల్లో మోడీ పాల్గొనబోతున్నారు. ఇవాళ ఒక్కరోజే 3 రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తారు. రేపు ఆంధ్ర, తెలంగాణలో పర్యటించనున్నారు. వివిధ దశల్లో జరిగే ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో రెండవ దశ ప్రచారానికి రెడీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ముందుగా ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మోడీ ఎన్నికల సభలు ఉండేలా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఇవాళ ఒక్కరోజే మోడీ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేస్తారు. ఎస్పీ, బీఎస్పీ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉండడంతో ఉత్తరప్రదేశ్పై మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిధిలోకి వచ్చే మీరట్లో భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. మోడీ ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ అభివృద్ధి కార్యక్రమాల కోసం 3,400 కోట్ల రూపాయలు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్లో కూడా మోడీ ఎన్నికల ప్రచారం చేస్తారు. రేపు ఒరిస్సాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఒడిశా, కోరాపుట్, తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటారు. రోజుకు 3-4 సభలు చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 160 ఎన్నికల